నెంబర్ ఆఫ్ కాల్స్ నాకు వస్తున్నాయి. ఏమని? నేను అనాథను, నేను విధవరాల్ని, నేను దిక్కులేని దాన్ని, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు, నాకు ఇంకా ఉద్యోగం లేదు, నా జీవితంలో నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలా బాధపడుతున్న వారి జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ఎంతమంది వేదనతో ఉన్నారో, ఎంతమంది బాధలో ఉన్నారో, ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నేను అనాథను, నేను విధవరాళ్ళను, నా పరిస్థితి చాలా విషమంగా ఉంది, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతున్న వారికి ఈరోజు నేను ఇస్తున్నటువంటి సమాధానం, ప్రైజ్ ది లార్డ్, ఇది నా సమాధానం కాదు కానీ దేవుడిచ్చే సమాధానం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మిమ్మును 18వ వచనం. మిమ్మును అనాథలుగా విడువను, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, మీ యొద్దకు నేను వస్తాను. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఈరోజు 2024 ఏ విధంగా క్లోజ్ అయిపోయిందో, బట్ ఈ 2025 సంవత్సరంలో మిమ్మల్ని అనాథగా విడువడు, మీ దగ్గరికి నా దేవుడు రాబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ లార్డ్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. అన్నా, నేను అనాథనన్నా, అన్నా నా భర్త నన్ను వదిలేశాడన్నా, నా పిల్లలు నన్ను వదిలేశారన్నా, నా అన్నదమ్ములు నన్ను వదిలేశారన్నా, ఒంటరిగా బ్రతుకుతున్నానన్నా, ఒంటరిగా మిగిలిపోయానన్నా, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదన్నా. ఈ మస్కట్ దేశంలో, ఈ కోవిడ్ దేశంలో, ఈ అబుదాబిలో, ఈ ఇజ్రాయిల్లో, దుబాయ్లో అనాథగా ఉంటూ నేను బ్రతుకుతున్నానన్నా, అనాథగా, దిక్కులేని దానిగా, దిక్కులేని వాడిగా, ఒంటరిగా బ్రతుకుతున్నానన్నా అని నువ్వు బాధపడుతున్నావేమో, అని నీవు దిగులు పడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు అంటున్న మాట, మిమ్ములను నేను అనాథలుగా విడిచిపెట్టను, మీ దగ్గరికి దిగి వస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా. ఎస్, నా దేవుడు అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు మిమ్ములను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు మీ యొద్దకు దిగి వస్తాడు. ఆమేన్. ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు, అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎస్తేరు ఒక ఆర్ఫన్,
ఎస్తేరు ఒక అనాథ. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు ఒక అనాథ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏంటన్నా? ఎస్తేరు ఒక అనాథ, ఏ దిక్కు లేని ఒక అనాథ. హల్లెలూయా. 2024 వరకు, గత పోయిన సంవత్సరం వరకు, ఈ సంవత్సరం వరకు నువ్వు అనాథగా ఉన్నావేమో. 2025లో ఎస్తేరును రాణిగా లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అరే, నిన్ను విడిచిపెట్టే దేవుడు అని కాదు నేను. ఆ దేవుడుంటే ఎందుకు ఎస్తేరు అనాథ అయిపోతుంది? ఎందుకు అనాథగా ఎస్తేరు ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. దేవుని శక్తి ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా? దిక్కులేని వారిని, దరిద్రులను ధనవంతులుగా చేసినప్పుడే దేవుని శక్తి ఏంటో బయటకు వస్తుంది. కొట్టు కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ఒకటే నేర్చుకుంది. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, నీవు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. మోకాళ్ళ అనుభవం, ప్రార్థన జీవితం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇప్పుడు తను అనాథగా ఉందంటే ఎన్ని శ్రమలు వచ్చి ఉంటుంది, ఎన్ని బాధలు పడి ఉంటుంది, ఎంత వేదన పడి ఉంటుంది. ఎస్, ఎన్ని వేదనలు పడ్డా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఎస్తేరు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు దేవుణ్ణి కొన్నిసార్లు విడిచిపెడతాం. నాకు దేవుని మీద నమ్మకము లేదు, నాకు దేవుని మీద విరక్తి వచ్చింది. మనుషులను బట్టి దేవుని మీద విరక్తి తెచ్చుకోవద్దు. మనుషులను బట్టి ప్రార్థన మీద విరక్తి రావద్దు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనుషులే. ప్రైజ్ ది లార్డ్. మనుషులను బట్టి దేవుని మీద విరక్తి రావద్దు. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎస్తేరును దేవుడు విడిచిపెట్టలేదు. ఎస్తేరును విడిచిపెట్టలేదు, నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు అనేక మంది ఈ ప్రాంగణం నుంచి అనేక మందిని పెంచినాం, అనేక మంది యవనస్తులు, అనేక మంది యవనస్తురాలు వెళ్ళిపోయాను. కానీ దేవుడు కొంతమందిని ఇక్కడికి పంపించాడు. ఆమెన్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలానే ఉండిపోయారు. ఆమెన్. మీరు ఇక్కడ ఉన్నారంటే ఈ 2025 సంవత్సరంలో మీరేదో పొందుకోబోతున్నారు. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు మిమ్మల్ని విడిచిపెట్టినా నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మును అనాథలుగా విడువను, మీ దగ్గరికి దిగి వస్తాను. ఆమేన్. ఆయన దిగి వస్తాడు. ఈరోజు మీరు చేసే పరిచర్య పాస్టర్ అమ్మ తేజ గారు చూడకపోవచ్చు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ ఆకాశమందున్న నా ప్రభువు తేరి చూస్తున్నాడు. ఆయన కనులుండి చూడలేని దేవుడు కాదు, ఆయన చెవులుండి వినలేని దేవుడు కాదు. మీరు చేసే ప్రతి పరిచర్యను నా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మిమ్మును అనాథలుగా విడిచిపెట్టను, మీ దగ్గరికి నేను దిగి వస్తాను.
ఈ మాటని ఇలా పట్టుకోవాలి మనం. మిమ్మును నేను అనాథలుగా విడిచిపెట్టను, మీ దగ్గరికి నేను దిగి వస్తాను. ఎవరికి ఉంటుంది ప్రేమ? మనుషులు అంటారు, నేను అనాథ శరణాలయంలో చదివేటప్పుడు మా నాన్నగారు ఏం చెప్పేటాడు, అరే నీ దగ్గరికి నేను వస్తారా అంటారు. కానీ వస్తాడా? రాడు. చూసి 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 నా కన్నులు కాయలు కాసేటి, కానీ ఆయన మాత్రం వచ్చేటోడు కాదు. బంధువులు వస్తా అని చెప్పేటోళ్ళు చూసి చూసి కాయలు కాసేటోళ్ళు, కానీ ఎవరో మా నాన్న లెక్క అవ్వబడతాడు. తీరా చూస్తే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఆయన. ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. మనుషులు మాటిచ్చి తప్పినట్టుగా దేవుడు మాటిచ్చి తప్పేటోడు కాదు. అరే మన కోసం ఎవరిస్తారమ్మా? ప్రాణం ఎవరైనా ఇస్తారా? మన కోసం ఎవరైనా రక్తం చిందించుతారా? మన కోసం ముళ్ళ కిరీటం ఎవరైనా వేసుకుంటారా? మన కోసము కల్వరి సిలువలో ఇలా వేలాడతారా? మన కోసం ప్రాణం ఎవరైనా అర్పిస్తారా? ఈ లోకంలో ఉన్న వాళ్ళు, లోకంలో ఉన్న దేవా దేవతలుగా పిలువబడుతున్న వారందరూ కూడా రక్తాన్ని అడుగుతారు, కానీ నా దేవుడు తన రక్తాన్ని దారబోసినాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మరచిన గాని మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే హత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. మరిచిపోతుందా ప్రేమ? విడిచిపెడుతుందా ప్రేమ? నీకోసం ప్రాణం ఇచ్చిన ప్రేమ, నీకోసం మరణించిన ప్రేమ, నీకోసం ముళ్ళ కిరీటం వేపించుకున్న ప్రేమ, నీకోసం రక్తము చిందించిన ప్రేమ మరచిపోయే ప్రేమ కాదు. మరచిపోతే విడిచిపెడితే మనము విడిచిపెడతామేమో, మనము మరచిపోతామేమో, కానీ నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ దగ్గరికి దిగి వస్తాను. రెండవదిగా కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 9వ వచనం. హోలీ స్పిరిట్. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరించువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఆమేన్. తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని, విధవరాండ్రను
ఆదరించే దేవుడు ఎవరు? ఎవరు? యేసయ్య. యేసయ్యకు తల్లిదండ్రులు లేని బిడ్డలంటే చాలా ప్రేమంట. యేసయ్యకి దిక్కులేని బిడ్డలంటే చాలా ఇష్టమంట. యేసయ్యకు వెలివేయబడిన వారంటే చాలా ఇష్టమంట. యేసయ్యకి అవమానాలతో కొట్టుమిట్టాడుతున్న వారంటే ప్రాణమంట. యేసయ్యకి యేసయ్యకు అప్పుల్లో ఉన్న వారంటే చాలా ఇష్టమంట. యేసయ్యకి కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళంటే చాలా ఇష్టమంట, ప్రాణమంట యేసయ్యకి. అందుకనే యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన, తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరించువాడు ఆయన. నిన్ను ఆదరించే వారెవరు లేరని బాధపడుతున్నావా? నిన్ను ప్రేమించే వారెవరు లేరని బాధపడుతున్నావా? నిన్ను ఓదార్చే వారెవరు లేరని బాధపడుతున్నావా? ఒంటరిగా మిగిలిపోయి ఈ లైవ్లో పాల్గొంచున్నావా? అన్నా నాకెవరు దిక్కు లేరన్నా, అన్నా ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం అని ఏడుస్తున్నావా? ఒంటరిగా నా జీవితాన్ని లీడ్ చేయలేకపోతున్నానన్నా, నా చిన్న వయసులో భర్త చనిపోయాడన్నా, చిన్న వయసులో భర్త వదిలేశాడన్నా అని ఏడుస్తున్నావా? ఈరోజు విధవరాళ్ళుగా ఉన్నావా? ఈరోజు నీ కన్న కొడుకులు విడిచిపెట్టి ఈరోజు నువ్వు ఎక్కడున్నావో కూడా కనీసానికి రోజుకొక్కసారైనా, కనీసానికి వారానికి ఒక్కసారైనా, కనీసానికి నెలకొక్కసారైనా, కనీసానికి సంవత్సరానికి ఒక్కసారైనా నీతో మాట్లాడే టైము నీ పిల్లలకి లేదేమో. నా దేవుడు చెబుతున్నాడు, ఎవరు చెయ్యి విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు. ఎవరు నా చెయ్యి విడిచిపెట్టినా నేను వదిలిపెట్టే దేవుడను కాదు. ఈరోజు ఒంటరిగా మిగిలిపోయి కుమిలి 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 ఏడుస్తున్నావేమో, ఒంటరిగా కుమిలిపోయి బాధపడుతున్నావేమో, ఈరోజు దిగులు పడుతున్నావేమో. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరిస్తానని. ఏ దిక్కు తోచని పరిస్థితులలో నా పరిస్థితి ఏంటి, ఏ దిక్కు నాకు లేరు కదా, ఏ అండదండ నాకు లేదు కదా అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు తెగిపోయిన గాలిపటం వలె నీ జీవితం ఉందేమో, కానీ నా ప్రభువు నీతో ఒక మాటని సెలవిస్తున్నాడు. ఎవ్వరు దిక్కులేరా బిడ్డ నీకు, నేను నీకు దిక్కుగా నిలబడబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు దిక్కుగా మారబోతున్నాను, నేను నీకు దిక్కుగా ఉండబోతున్నాను, నేను నీకు దిక్సూచిగా నిలబడబోతున్నాను. హల్లెలూయా. బాధపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. మనకు అండగా నా దేవుడు నిలబడబోతున్నాడు. హల్లెలూయా. అండగా దేవుడు నిలబడబోతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, బ్రతుకునావా పగలినా, కడలి పాలైననో, అలలు ముంచి
వేసిన ఆశలు అనగారిన. పాట ఎలా పాడాలి తెలుసా? ఆస్తులన్నీ పోయినా, కన్న బిడ్డలు పోయినా, ఎవ్వరు మా చేయి వదిలిపెట్టినా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో పాడాలి. ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించే ఇంతవరకు ఆదుకున్నావే. మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఆయన తండ్రి లేని వారిని, విధవరాళ్లను ఆదరించే దేవుడు. ఈరోజు నువ్వు అనాథగా ఉన్నావా, విధవరాలు దానిగా ఉన్నావా? ఈరోజు దేవుడు నీకు చెబుతున్న సమాధానం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం, కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 5వ వచనం.
తన పరిశుద్ధాలయమునందు తండ్రి లేని వారికి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, చెప్పాలా గట్టిగా మీరు, తండ్రి లేని వారికి తండ్రియు, తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్ట. హల్లెలూయా. తండ్రి లేని వారికి తండ్రి ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీకు తండ్రి లేడేమో, తల్లి లేదేమో, నీకు తల్లి ఆయనే, తండ్రి ఆయనే. ఈరోజు నీకు ఎవ్వరూ నీ చెయ్యి వదిలిపెట్టినా ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. అరే ఒక టైం ఉంటుంది, మనల్ని దీవించే టైం ఉంటుంది, మనల్ని ఆశీర్వదించే టైం ఉంటుంది. అందరూ తల్లిదండ్రులు ఉన్నోళ్ళ కంటే మనమే గొప్పోళ్ళం దేవుని దృష్టిలో. ఆమేనండి. తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు అందరు ఉన్నోళ్ళ కంటే మనమే గొప్పవారం దేవుని దృష్టిలో. మనమంటే దేవునికి చాలా ఇష్టమంట, మనమంటే దేవునికి ప్రాణమంట. ప్రాణం యేసేకి. అందుకనే బైబిల్లో ఇన్నిసార్లు తల్లిదండ్రి లేని పిల్లలకు నేనే తండ్రినే. హల్లెలూయా. కేవలం ఈ అంశం మీదనే ఒక అద్భుతమైనటువంటి పాటను దేవుడు నాకు ఇచ్చాడు. అది కొత్త పాట, అద్భుతమైనటువంటి రీతిలో ఆ పాట అతి తొందరలో రిలీజ్ కాబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నా నాన్న అని అద్భుతమైనటువంటి పాటను దేవుడు నాకు ఇచ్చాడు. అద్భుతమైనటువంటి పాటను మనం రిలీజ్ చేయబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, తండ్రి లేని వారికి తండ్రి ఆయనే, తల్లి లేని వారికి తండ్రి ఆయనే. ప్రైజ్ ది లార్డ్. 2024 సంవత్సరంలో తండ్రి లేక బాధపడ్డావేమో. 2024 సంవత్సరం వరకు, డిసెంబర్ వరకు, ఈ నెల వరకు నువ్వు తండ్రి లేక బాధపడ్డావేమో. కానీ నా ప్రభువు చెబుతున్నాడు, ప్రైజ్ ది లార్డ్, ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీకు తండ్రిగా మారబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒకసారి ఊహించుకోండి, ఆయన మనకు తండ్రిగా మారితే ఎట్లా ఉంటది? ఆయన మనకు తండ్రిగా మారితే ఎలా ఉంటది? ఆయన మనకు తండ్రిగా మారితే ఏ కొదువ నీకుండదు. ఆమేన్. ఏ బాధ నీకుండదు, ఏ వేదన నీకుండదు, ఏ దుఃఖము నీకుండదు. ఆమేన్. కనుక యోసేపండి సొంత అన్నలే బాయిలో పడేశారు, సొంత అన్నలే బాయిలో పడేశారు, చంపాలని ప్రయత్నం చూశారు. నిజంగా యోసేపు గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ ఒకసారి ప్రాక్టికల్గా ఆయన బాధలోకి వెళ్ళి, ఆయన జీవితంలోకి వెళ్ళి తేరి చూస్తే చూడండి, ఒక్క కడుపులో ఒక పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలు, ఒక రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలు, ఒక గర్భములో ఉండి బయటకు వచ్చిన బిడ్డలు, ఒకటే గర్భంలో ఉండి బయటకు వచ్చిన బిడ్డలు, ఒక పేగు తెంచుకొని బయటకు వచ్చిన బిడ్డలు ఎంత ఎఫెక్షనేట్గా ఉంటారండి. ఆమేన్. ఎంత ఎఫెక్షనేట్గా ఉంటారు, ఎంత ప్రేమ కలిగి ఉంటారు అని ఉండవచ్చు. అన్నా యోసేపును బాయిలో పడేస్తే, అన్నా మీరు నా అన్నలు కదన్నా, అన్నా మీరు నేను ఒకటే గర్భంలో నుంచి బయటకు వచ్చినాం కదన్నా,
అన్నా మన ఇద్దరిది ఒకటే పేగు బంధం కదన్నా, నన్ను ఎందుకన్నా చంపాలని చూస్తున్నారు అన్నా, నన్ను వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా, అన్నయ్య అన్నయ్యలు నన్ను వదిలేయండి అన్నయ్యలు అని చెప్పి ఎంత ప్రాధేయపడుంటాడో, ఎంత కుమిలిపోయి ఉంటాడో యోసేపు, ఎంత బాధపడి ఉంటాడో యోసేపు, ఎంత వేదన పడి ఉంటాడో. సరే, ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులు చంపడానికి వచ్చారంటే, ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులు బాయిలో పడేశారంటే అంత వేదన ఉండదు. సొంత నా అన్నలు, సొంత ఒక్క గర్భంలో ఉండి బయటకు వచ్చిన బిడ్డలు, ఒక్క పేగు బంధం, ఒక్క రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు, సొంత అన్నలే ఆయనను చంపాలని చూస్తే ఎంత కుమిలిపోయాడో, ఎంత కుమిలిపోయాడో, ఎంత వేదన పడ్డాడో. చివరికి అనాథ అయిపోయినాడు, ఒంటరిగా బ్రతికాడు. చేయని నిందకి జైలుకి వెళ్ళాడు, జైలు కూడు తిన్నాడు, జైల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నా కానీ నమ్మకంగా ఉన్నాడు. 2024 వరకు యోసేపు జీవితం ఏమోనో నీది, 2024 వరకు యోసేపు జీవితమేమో, కానీ 2025 తర్వాత ప్రధానమంత్రి పదవి యోసేపుకు వచ్చినట్టు నీకు రాబోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు విడిచి పెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ పరిస్థితులు ఏ విధంగా ఉండి ఉండవచ్చు. హల్లెలూయా. దేవుడు నాతో చెప్పాడు, డాడీ ఏంటేసయ్యా నాకు ఈ కష్టాలు, ఏంటేసయ్యా నాకు ఈ బాధలు, ఏంటేసయ్యా నాకు ఈ వేదన అని చెప్పి ప్రభువుతో నేను మాట్లాడితే, ప్రభువు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు 2025 వరకు ఎక్కువ ప్రార్థనలో గడుపు, ఎక్కువ ప్రేయర్లో గడుపు. హల్లెలూయా. ఎక్కువ ప్రేయర్లో గడుపు. ఈరోజు నువ్వు గనక ఎక్కువ ప్రేయర్లో గడపగలిగితే 2025 సంవత్సరము తర్వాత ప్రపంచానికి నేను పరిచయం చేయబోతున్నాను. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2025 వరకు నీకు యోసేపు జీవితం ఉందేమో. 2025 తర్వాత యోసేపును ప్రధానమంత్రిగా రాజభవనంలో నిలిచోబెట్టిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగునుగా. ఆయన లేవనెత్తుతే దించేవారు ఎవరు ఉండరు. రాసి పెట్టుకో, 2025లో నా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం 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 నేను ఒంటరి అని ఫీల్ అవుతావు? ఎంతకాలం నేను అనాథనని ఫీల్ అవుతావు? దేవుడు దీవించే దేవుడై ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించబోతుండగా, అయ్యా ఎవ్వరు నన్ను విడిచిపెట్టినా నీవు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు నాకు తండ్రిగా ఉన్నందుకు వందనాలు. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. నీవు నాకు తండ్రిగా ఉన్నందుకు వందనాలు.
యేసు ప్రభు బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టుకొనుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. తండ్రి లేని వారికి ఎవరు సహాయం చేసేది? దేవుడు. చెప్పండి అమ్మా. దేవుడే సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు, ఆయన నిలబెట్టే దేవుడు. ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు. ఆయన సూచక్రియలు జరిగించే దేవుడు. ఆయన అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. డిఎల్ మోడీ ఒక అనాథ. డిఎల్ మోడీ ఒక అనాథ. కానీ అనేక మంది అనాథలను పోషించడానికి, అనేక మంది అభాగ్యులను పోషించడానికి డిఎల్ మోడీని దేవుడు లేవనెత్తాడు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అనాథ అండి. కొన్ని వేల మంది అనాథలను పోషించడానికి దేవుడు డిఎల్ మోడీని లేపాడు. ఈరోజు నిన్ను లేవనెత్తలేడా? నిన్ను ఆశీర్వదించలేడా? ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఏ దిక్కులేని వాడిగా ఈ లైవ్లో పాల్గొంటున్నావో, ఏ దిక్కులేని దానిగా, విధవరాలిగా ఈరోజు ఈ లైవ్లో పాల్గొంటున్నావేమో, నా దేవుడు చూస్తున్నాడు. నీవు కార్చే ప్రతి కన్నీళ్లను నా ప్రభువు తేరి చూస్తున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీవు కార్చే ప్రతి కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడు. ఆయన లేవనెత్తే దేవుడై, శక్తితో బలముతో నింపే దేవుడై. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఇక నా ప్రభువు నిన్ను దర్శించబోతుండగా, నా దేవుడు నిన్ను దర్శించబోతుండగా, నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా ప్రభు వైపు చూసి, అయ్యా నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, నీవు నాతో ఉన్నావయ్యా, నీవు నాతో ఉన్నావయ్యా, నాకేమి భయము లేదయ్యా. రైసల్లా లా 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 లా. ఎంత అప్పులున్నా, ఎంత కష్టమున్నా, ఏ దిక్కు మనకు లేకపోయినా, నా అనేవారు, నా అనుకున్నవారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, యేసయ్య మనతో ఉంటే అదే మనకు చాలు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా.
నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. చప్పట్లు కొట్టాలి. కష్టములో నష్టములో నాకు తోడుగున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. ఓ కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వాటిని ఇచ్చేవాడవు, తెరిచేవాడవు. అడిగిన వాటిని ఇచ్చేవాడు, తట్టిన వాడు తెరిచేవాడు. తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. అందరం కలిసి పాడదామా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. ఓహో లరే లరే లారే లారే రే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఆయనే మన దగ్గరికి వచ్చి మన చెయ్యి పట్టుకొని మనకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం, భయపడకు
నీవు సిగ్గుపడనక్కర్లేదు. నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచుకుము. అవమానమును తలంచకుము. నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంతసేపటికి భయము, నాకెవరు లేరనే భయం, నాకు అండగా లేరనే భయం, నేను దిక్కులేని దాన్ని, నేను దిక్కులేనోడిని, నాకెవరు లేరు, నన్ను వదిలేశారనే భయం మనలో ఉండడానికి వీలు లేదు. ఆయన ఏమంటున్నాడు? నీ దగ్గరికి వస్తా బిడ్డ నేను. ఆమెనండి, నిన్ను నేను అనాథగా విడిచిపెట్టే దేవుడను కాదు. నిన్ను నేను అనాథగా విడిచిపెట్టే దేవుడను కాదమ్మా. నీ దగ్గరికి దిగి వస్తాను, నీకు నేను తండ్రిగా ఉంటాను. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అరే, నీకు నేను తండ్రిగా ఉంటానంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అప్పులను చూసి భయపడుతున్నావా? అనారోగ్యాన్ని చూసి భయపడుతున్నావా? సొంత గృహము లేదని బాధపడుతున్నావా? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? పిల్లలకు వివాహం కాలేదని ఏడుస్తున్నావా? నీ భర్త గురించి ఏడుస్తున్నావా? నీకొచ్చిన రోగమును బట్టి బాధపడుతున్నావా? లేదా అందరూ నీ చెయ్యి విడిచిపెట్టారని బాధతో ఏడుస్తున్నావా? భయపడుతున్నావా? ఈరోజు నీ దగ్గర డబ్బులు లేదని నిన్ను వదిలిపెట్టారేమో, నీ దగ్గర ఆస్తి లేదని నిన్ను విడిచిపెట్టారేమో. నా పరిస్థితి ఏంటి? నేను అప్పులు అయిపోయాను, ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, ఇంకా నాకు పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు, ఇంకా నాకు పిల్లలు పుడతారా లేదా. మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. ఈరోజు ఆ భయముతో ఈ లైవ్లో పాల్గొంటున్నావేమో, ఆ భయముతో ఇక్కడ కూర్చున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట, భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకోము. నీవు లజ్జపడనక్కరలేదు. నువ్వు పడాల్సిన అవసరము లేదు. ఒకసారి అవమానాలు పాల్పడ్డావేమో, కానీ నీకు తండ్రిగా ఉండబోతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటిదో తెలుసా? నువ్వు అవమాన పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ స్థలములోనైతే తల దించుకున్నావో, ఏ బంధువుల ముందైతే తల దించుకున్నావో, ఏ రక్త సంబంధికుల ముందైతే తల దించుకున్నావో, నా ప్రభువు చెప్తున్నాడు, వారి ముందే నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడు హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక మీదట జ్ఞాపకం కూడా నువ్వు చేసుకోవద్దంట. జ్ఞాపకం కూడా నువ్వు చేసుకోవద్దు. ఇల్లు లేక బాధపడుతున్నావా? ఇల్లు నా ప్రభువు నీకు ఇయ్యబోతున్నాడు. వ్యాధితో బాధపడుతున్నావా? ఆయన నీకు స్వస్థతని ఇయ్యబోతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావా? నీకు ఉద్యోగాన్ని దేవుడు ఇయ్యబోతున్నాడు. పిల్లలు లేక బాధపడుతున్నావా? ఆయన నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. ఈరోజు అప్పులతో ఉన్నారా? అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. 2024 సంవత్సరం ఎట్లా గడిచిపోయిందో వదిలిపెట్టేసేయ్. 2025లో నా తండ్రి నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయనే నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు ఏంటి తెలుసా? నువ్వు భయపడకు. ఆమేన్. దేవుని వాక్యం తెలియని వాళ్ళు భయపడుతున్నారంటే ఓకే. దేవుడు మాట్లాడని వారు భయపడుతున్నారంటే ఓకే. కానీ ప్రతి దినము ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడాల్సిన వీలు లేదు. సంఘ బిడ్డలు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారయ్యా అని బాధపడుతున్నావా? సేవకుడా,
నిన్ను పిలిచింది విశ్వాసులు కాదు, నా దేవుడు. విశ్వాసముతో ఉండు, నీకు గొప్ప పరిచర్య చేయబోతున్నావు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిందలను, అవమానాలను ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. చీ చి చి చీ అన్నారేమో. హన్నాని అందరూ అంతే అన్నారు కదా, చీ అన్నారు హన్నాని. నీకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు అన్నారు. కానీ హన్నా కన్నీళ్లను చూసిన దేవుడు గ్రేట్ ప్రాఫిట్ పుట్టాడు. గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా. దేశాలను గడగడలాడించే అభిషేకం, రాజులను అభిషేకించే అభిషేకాన్ని దేవుడు నిందలు పడ్డ, అవమానాలు పడ్డ స్త్రీలో నుంచి దేవుడు పుట్టించాడు. ఆమేన్. ఈరోజు నువ్వు కష్టాలు పడుతున్నావేమో, అవమానాలు పాల్పడుతున్నావేమో, నిందల పాల్పడుతున్నావేమో, ఆ నిందలే పూదండలుగా మారబోతున్నాయి. ఆమేన్. ఆ నిందలే పూదండలుగా మారబోతున్నాయి. ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే నా ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. హల్లెలూయా. యెహోవా చేత ఉపదేశము నొందుదురంట. ఎవరు? మన పిల్లలు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఆయన విడిచిపెట్టే దేవుడా అమ్మ? ఆయన వదిలిపెట్టే దేవుడా? ఒకటే, గత సంవత్సరం గొర్రెల కాపరే నీ జీవితం. 2025లో మహారాజు నీ జీవితం. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంతే, దేవుడు లేపుతే గంతే ఉంటది. అరే ఈడేంద్ర మొన్నటి వరకు గొర్రెల కాపరిగా ఉన్నాడు అనుకున్నాలా? ఆమేన్. వీడేంద్ర మొన్నటి వరకు గొర్రెల కాపరిగా ఉన్నాడు, వీడిప్పుడేంటి అమ్మో మహారాజా. 2024 ఎట్లా గడిచిపోయిందో వదిలేసేయి. 2025లో నువ్వే మహారాణివి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 2025లో నువ్వే మహారాజువి. దేవుడు నిన్ను రాజుగా లేవనెత్తబోతున్నాడు. అనేక మంది జనాలకు పోషకునిగా దేవుడు, పోషకురాలిగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. రాసి పెట్టుకోండి. లైవ్ చూస్తున్న వాళ్ళు, 2024 వరకు ఎస్తేరు ఎవరు? ఎస్తేరు ఎవరు? ఒక ఆర్ఫన్, అనాథ. 2024 వరకు యోసేపు ఎవరు? బానిస. ఒక టైం రాబోతుంది, వాళ్ళకు వచ్చింది టైం, మనకు కూడా వస్తుంది. మన టైం కూడా వస్తుంది. ఆ టైం వచ్చేంత వరకు ఏం చేయాలా? నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా చెప్పాలమ్మా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఈరోజు నేను అనాథని, నా భర్త నన్ను వదిలేశాడు, నా పిల్లలు నన్ను వదిలేశారు అని బాధపడుతున్నారా? దిగులు పడుతున్నారా? వేదన పడుతున్నారా? మస్కట్ నుంచి, కోవైట్ నుంచి, దుబాయ్ నుంచి, అబుదాబి నుంచి, ఎక్కడ నుంచి ఏడుస్తూ దిక్కులేని వారిగా ఈరోజు కుమ్మిలి ఈరోజు ఏడుస్తున్నారేమో. ఈరోజు మీకోసమే ఈ వర్తమానం. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. 2024లో బానిస బతుకులేమో, 2025లో అనేక మంది కొత్త గృహాలలోకి వెళ్ళబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. 2025లో అనేక మంది గర్భాలు తెరవబడబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. 2025లో అనేక మందికి నూతనమైన ఉద్యోగాలు రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. 2025లో అనేక మంది జీవితంలో ఒకరికి ఇచ్చే జీవితాలుగా ఉన్నాయి, ఒకరికి దగ్గర తీసుకునే జీవితాలుగా ఉన్నాయేమో. 2025లో ఇవ్వబోతున్నాం మనం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.
2024లో గొర్రెల కాపురంలో మనం, 2025లో మనమే రాజులం. ఆమేనండి. 2024 వరకు ఎస్తేరు అనాథ. ఆమెన్. 2025 ఎవరు? రాణి. ఆయన లేపితే గంతే ఉంటుంది. మనుషులకు కాదు మనం నమ్మకంగా ఉండాల్సింది, దేవునికి నమ్మకంగా ఉంటే చాలు. అమ్మ తేజ డాడీ చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే నమ్మకం ఉండాలి. మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ఉంటే దీవెనలు పొందుకోలేం. 2024 వచ్చినా, 2025 వచ్చినా, 2026 వచ్చినా నో. ఎవరు చూసినా చూడకపోయినా నన్ను చూసే దేవుడు ఉన్నాడు. ఆమేనండి. నన్ను చూసే దేవుడు ఉన్నాడు అని మీరు గనక నమ్మగలిగితే దేవుడు మనలను లేవనెత్తబోతున్నాడు. ఎస్తేరును లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆమేనండి. యోసేపును లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దావీదును లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు నిన్ను మార్చుకోబోతున్నాడు. రోగికి స్వస్థతనిచ్చిన దేవుడు నీకు స్వస్థతనియ్యబోతున్నాడు. ఆమేనండి. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు నీ ముందు ఎటువంటి సమస్యలున్నా ఈ రోజు 2025 రాగానే 2 పాయలుగా దేవుడు చీల్చబోతున్నాడు. కృప కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని కొరకు నిలబడుతున్నావు. ఆమేన్. అవమానాలతో ఉన్నవా, నిందలతో ఉన్నవా, కష్టాలతో ఉన్నవా, దేవుడు చెప్తున్నాడు ఏంటిదో తెలుసా? భయపడకు, నీవు సిగ్గుపడాల్సిన అవసరము లేదో. ఎందుకు ఇన్ని రోజులు దేవుని బిడ్డగా లేనప్పుడు అనేకమే ఉండొచ్చు, కానీ ఒక్కసారి దేవుని బిడ్డగా మారిన తర్వాత నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నువ్వు అవమానాన్ని తలంచుకోవాల్సిన అవసరం లేదు. నీకు నేను సహాయకుడై ఉంటాను. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా.